సోషల్ మీడియా ఈ శతాబ్దంలోనే చాలా ప్రభావవంతమైన అంతకు మించి ప్రమాదకరమైన మాధ్యమంగా తయారైంది సోషల్ మీడియా. పొద్దున్న బెడ్ పై నుంచి లేస్తూనే సోషల్ మీడియాలో పలకరించేసి పనులు మొదలు పెట్టేవారున్న కాలం ఇది. ఇలాంటి వాతావరణంలో ఏం తిన్నారు, ఎక్కడికి వెళ్లారు, ఏం చేస్తున్నారు, ఇలా ప్రతి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫొటోస్ ద్వారానో వీడియోస్ ద్వారానో పోస్ట్ చేసే వారి సంఖ్య పెరిగిపోతుంది. అయితే ఇలాంటి వారి కోసం పోలీసులు ఓ హెచ్చరికను చేస్తున్నారు. బీ అవేర్ ఆఫ్ సోషల్ మీడియా అని అంటోంది. వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫ్లికర్, G+, ఇలా రకరకాల పేర్లతో సోషల్ మీడియాలో ముప్పు పొంచి ఉందట. చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్న సోషల్ మీడియా సైట్స్ లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ను క్రమం తప్పకుండా అప్డేట్ చేసేవారు జర జాగ్రత్త అంటున్నారు పోలీస్ బాస్లు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది కదా అని ఏది పడితే అది పోస్ట్ చేయకూడదని టెక్ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ఓ యూట్యూబ్ గుంపు చేసిన కంపు అంతా ఇంతా కాదు. అమెరికాలో ఉండి తెలుగులో జుగుప్స కలిగిన కామెడీ చేస్తున్న ఈ బ్యాచ్ పై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు వస్తున్నాయి. డార్క్ కామెడీతో డాలర్లు సంపాదించడమే కాకుండా సభ్య సమాజంలో సిగ్గు విడిచిన ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్ తన ఛానల్లో ఇటీవల పెట్టిన ఒక వీడియో వివాదాస్పదమైంది. దీనిపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేయగా తెలంగాణ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. మీ పిల్లలు, కుటుంబ సభ్యుల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయటం ఎన్నో అనర్థాలకు దారితీస్తుందని, వాటికి ప్రైవసీ ఏర్పాటు చేసుకోవాలని, కొన్నిసార్లు మీ సన్నిహితులే వాటిని దుర్వినియోగం చేసే ప్రమాదముందని, అప్రమత్తంగా ఉండటం మన బాధ్యత అంటూ సోషల్ మీడియా వేదికగా తెలంగాణ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియా అంటేనే ఎక్కడైనా ఏదైనా వాగొచ్చు అనుకునే ధోరణి చాలా మందిలో పెరిగింది. ఎవరినైనా తిట్టొచ్చు, ఎవరినైనా కించపరచొచ్చు. దీనికి ఆడ, మగ, చిన్న పెద్ద, కులమత భేదాలే లేకుండా వెకిలి నవ్వొకటొస్తే చాలనే తీరులు, కామెడీలు తయారయ్యాయి. ఈ లిస్టులో కేవలం సోషల్ మీడియా ఖాతాలే కాదు, సూపర్ పాపులర్ అయిన టీవీ ప్రోగ్రాముల్లోనూ ఇంతే స్థాయిలో డార్క్ కామెడీ నడుస్తోందనటంలో సందేహం లేదు. బిగ్ బాస్ లాంటి పాపులర్ షోలో కూడా దీనికి ఎక్సెప్షన్ ఏమీ లేదు. అయితే ఇలా డార్క్ కామెడీ పేరుతో నోరు అదుపులో పెట్టుకున్నందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కు అవార్డులు కూడా ఇవ్వటం ఆశ్చర్యంతో పాటు అసహ్యం కూడా కలిగించే విషయం. ఇలాంటి ప్రభావాల మధ్య తాము సభ్యత నేర్చుకుని వచ్చామన్న ఇంకితం కూడా మర్చిపోయి తండ్రి కూతుళ్ల గురించి నోటికొచ్చినట్టు వాగాడు ప్రణీత్ హనుమంతు. తండ్రి కూతుళ్ల రిలేషన్ గురించి అసభ్యకరంగా మాట్లాడుతూ చైల్డ్ అబ్యూస్ కి పాల్పడ్డాడు. దీనికి ప్రణీత్ తో పాటు ఆ డార్క్ కామెడీ రివ్యూ చేసిన అతని స్నేహితులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ చర్చ 2 తెలుగు రాష్ట్రాల్లో అప్రమత్తతను పెంచుతోంది. నిజానికి సోషల్ మీడియా ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని ఒక కుగ్రామంగా మార్చిన వెబ్ ప్రపంచం. భూమి మీద ఏ మూల ఉన్న జనాలైనా వేల మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ ఇట్టే కలిపే వేదిక సోషల్ మీడియా. దీంతో ఎంత లాభముందో అంతే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయనటంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా వ్యక్తిగత భద్రతకు సోషల్ మీడియా ఒక పెద్ద ప్రమాదమనే చెప్పాలి. అందుకే ఇందులో అప్లోడ్ చేసే పర్సనల్ ఫోటోలు, వీడియోల విషయంలో చాలా జాగ్రత్త వహించాల్సిందే అని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా సైట్స్ లో పర్సనల్ ఫోటోలు అప్లోడ్ చేయడంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలనే సూచనలున్నాయి. సోషల్ మీడియాలో ఒక ఫోటో పెడితే అది మీ సకల సమాచారాన్ని అందించే ప్రమాదం లేకపోలేదు. సోషల్ మీడియాలో ఒక ఫోటోను అప్లోడ్ చేయటం అంటే మీరెవరూ ఒక పెద్ద ప్రపంచానికి పరిచయం చేయటం లాంటిది. ముఖ్యంగా మీ పర్సనల్ ఫోటో గానీ లేదా మీ సన్నిహితులు, స్నేహితుల ఫోటోలను అప్లోడ్ చేసే ముందు 1కి 4 సార్లు ఆలోచించాలి. ఇతర ఫోటోలు అప్లోడ్ చేసే ముందు వారికి సమాచారం అందించిన అనంతరం వారి అనుమతితో అప్లోడ్ చేయాలి. లేకపోతే మీ వల్ల ఇతరులు కూడా ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీ ఫోటో కూడా అప్లోడ్ చేసే ముందు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మహిళలు, యువతులు, చిన్నారుల ఫోటోలను తీసుకుని పోకిరీలు మిస్యూజ్ చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఒక సెల్ఫీ దిగి దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే దాంతో ఎలాంటి ప్రమాదం అని కొట్టిపారేయొద్దు. ఎదుటి వారి అనుమతి లేకుండా మీ ఫ్రేమ్ లో ఇతర వ్యక్తులు కూడా ఫోకస్ అయితే వారికి ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా వారు ఏ ప్రాంతంలో ఉంటున్నారు అన్న విషయం ప్రపంచానికి తెలిసి వారి ప్రైవసీకి భంగం కలిగే అవకాశం ఉంది. అలాగే పదే ఫోటోలను అప్లోడ్ చేస్తే అది మీ ప్రైవసీకి కూడా భంగం కలిగించే ప్రమాదం లేకపోలేదు. మీరు క్లిక్ అనిపించే లొకేషన్స్ ఒకవేళ జనసమర్థమైనవి లేదా చాలా కీలకమైనవి అయితే ఆ ప్రాంతానికి చెందిన ఫోటోలు జాతి వ్యతిరేక శక్తుల చేతులకు అందే అవకాశం లేకపోలేదు. దీనివల్ల మీకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా వీడియోలు అప్లోడ్ చేసే ముందు కూడా జాగ్రత్తగా ఉండాలి. వీడియోల్లో మనకు తెలియకుండానే చాలా డేటా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇంటర్నెట్ లో మీ పిల్లల ఫోటోలు పెట్టేటప్పుడు ఉద్దేశం ఆనందాన్ని షేర్ చేసుకోవటమే కావచ్చు, కానీ ఈ ఫోటోలని ఎవరైనా ఏదైనా చట్ట వ్యతిరేక చర్యలకు వాడుకుంటే ఎలా? ఇలాంటి ఫోటోలు రకరకాల వెబ్సైట్స్ లో వచ్చినట్లు ఎన్నో రిపోర్ట్స్ ఉన్నాయి. అందుకే పిల్లల ఫోటోలను షేర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలు ఏ స్కూల్ కి వెళ్తున్నారు, ఏ ప్లే గ్రౌండ్ లో సాయంత్రాలు ఆడుకుంటారు, ఇలాంటి విషయాలు బయట వాళ్లకు సాధారణంగా ఎవ్వరూ చెప్పరు. కానీ ఇదే సమాచారం మనం పెట్టే పోస్టుల ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు. అందుకే సాధారణంగా పిల్లలుండే ప్రదేశాల ఫోటోలని షేర్ చేయకపోవటం మంచిది. ముఖ్యంగా చిన్న పిల్లలు బాత్ టబ్ లో ఆడుకుంటున్న ఫోటోలు, లోదుస్తులు వేసుకున్న ఫోటోలు షేర్ చేయొద్దని నిపుణులు చెప్తున్నారు. పిల్లలైనా సరే న్యూడ్ గా ఉన్న ఫోటోలు సోషల్ మీడియా వేదికలపై ఉంచొద్దని మనవి చేస్తున్నారు. నేటి పోటీ ప్రపంచంలో వాటి అవసరం ఉన్నప్పటికీ వాటిని వినియోగించడంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపైన ఉంది. సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసే వీడియోలను సెన్సార్ చేయడానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఇలా ప్రమాద నివారణ చర్యలపై ప్రభుత్వాలు ఫోకస్ పెట్టి ముందుగానే ఈ విచ్చలవిడితనాన్ని అడ్డుకోవాల్సిన అవసరం కూడా ఉంది.